नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। सैदपुर के पूर्व सरपंच बेला फैक्स वाइस चेयरमैन रोहिदास बीआरएस में शामिल हो गए। रोहिदास राठौर ने अपनी राजनीति की शुरुआत टीआरएस बीआरएस पार्टी से की थी, लेकिन हाल ही में नवनिर्मित कांग्रेस सरकार सत्ता में आने के बाद रोहिदास राठौर ने कांग्रेस का दुपट्टा डाला था। लेकिन आज बीआरएस जिला अध्यक्ष और पूर्व मंत्री जोगू रामन्ना के हाथों से फिर बीआरएस पार्टी में शामिल हो गए। हमने कांग्रेस छोड़ने की वजह जानी और वजह पूछी तो उन्होंने कहा है कि कांग्रेस सरकार की नीयत में फर्क है। जिस तरह से वादे किए थे वो वादे पूरे नहीं करे हैं, जैसा कि 2 लाख ऋण माफी के बारे में बताया। सबसे बड़ा धोखा यहाँ किसानों के साथ हुआ है। इसलिए हमने फैसला लिया है कि हम बीआरएस का साथ देंगे और बीआरएस को आगे बढ़ाएंगे। कांग्रेस को सत्ता में आने के कुछ ही दिन हो रहे हैं, फिर भी कांग्रेस नेताओं में घमंड कूट कर भरा हुआ है और हम हमेशा देखते हैं कि जोगू रामन्ना ये एक ऐसी सादगी की मिसाल है। रोहिदास राठौड़ के साथ और अन्य युवा नेता और कांग्रेस कार्यकर्ता शामिल हो गए। సైద్పూర్ మాజీ సర్పంచ్ నేను గత మూడు నెలల క్రితం నేను టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోవడం జరిగింది. ఒక ఆశ పెట్టుకొని పోయినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏదో ప్రజలకు మేలు చేస్తుందని ఆ ఉద్దేశంతో టీఆర్ఎస్ని వదిలేసి కాంగ్రెస్లో పోవడం జరిగింది. కానీ ఆ పార్టీ అక్కడ చూస్తే అది ధనికుల పార్టీ. అక్కడ బీద ప్రజలు బతికే పార్టీ కాదు అది. ఈ 3 నెలల్లో అక్కడ గమనించి మేము ఏదైతే తప్పు చేసుకున్నామో అట్లా ఇంకా మిగతా ప్రజలు తప్పు చేయకూడదని ఆ ఉద్దేశంతో మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు 100 రోజులలో ఏదో ఈ 6 గ్యారెంటీలు చేస్తారని కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ప్రజలని పరిచయం చేస్తున్నది తప్ప ఈరోజు ఇటువైపు చూస్తే రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఈ బీద ప్రజలకు అందే పథకాలు ఎవి అయితే మా కేసీఆర్ గవర్నమెంట్లో మన రామన్న సార్ సహకారంతో ఎవి అయితే ఇక్కడ ఆదిలాబాద్లో ఎన్ని పనులు అయితే జరిగినాయో ఈ అభివృద్ధి ఆ పార్టీతోటి సాధ్యం కాదనేసి మేము రిటర్న్ టీఆర్ఎస్ జాయిన్ చేయడం జరుగుతున్నది. ఇంకొకటి, ఆ పార్టీలో ధనికులే తప్ప బీద ప్రజలు బతకరని ఖచ్చితంగా నమ్మకం వచ్చింది. కాబట్టి మళ్ళీ మేము మా రామన్న సార్ ఆధ్వర్యంలో ఆయన సత్సంగంలో మేము నడిచినాం. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మేము మా సార్తోటే మేము తిరిగినాం. మా రాజకీయ జీవితం కూడా సార్తోటే మేము ముందుకు వెళ్ళినామా. కానీ మేము ఎంత మా కాళ్ళ మీద మేము గొడ్డలు కొట్టుకున్నట్టు అయిందని అనిపించింది, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అందుకని మేము టీఆర్ఎస్ జాయిన్ చేయడం జరుగుతుంది. మాజీ సర్పంచ్ సైద్పూర్, గతంలో అనేక పదవులు చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడే మీ ముందు మాట్లాడినటువంటి రోహిదాస్ గారు, మిగతా గోపాల్ గారు, రామ్లా, సంతోష్, వీళ్ళందరూ కూడా తిరిగి 90 రోజులైంది కాంగ్రెస్ పార్టీలోకి పోయి. వాళ్ళ సొంత అనుభవం చెప్పిండ్రు. వాళ్ళ సొంత అనుభవమే ముఖ్యం. మేము మాట్లాడితే రాజకీయాలు అవుతాయి. అందుకొరకే మా రోహిదాస్ గారు స్పష్టంగా చెప్పింది, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోయినాం, ఏదైతే అభివృద్ధి చేసుకోవాలా, మా గిరిజన నాయకురాలు మంత్రి గారు సీతక్క ఉన్నారు, మరి గిరిజనుల పట్ల వారికి అపారమైనటువంటి అనుభవం ఉన్నది. మరి తాను మనకు ఇన్ఛార్జ్ మంత్రి కావడం
మా గిరిజనులకు ఆదివాసుల యొక్క అదృష్టం అనుకున్నాం. అందుకొరకే ఏనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ 420 హామీలన్నీ 6 గ్యారెంటీలలో ఉన్నటువంటి 13 కార్యక్రమాలన్నీ కూడా అవుతాయనుకున్నాం. అది ఏ ఒక్కటి కూడా కాలేదు. కేవలం ఒక ఉచిత బస్సు పేరుతోటి మహిళలు కొంతమందికి ఏదో మరి కార్యక్రమం జరిగిందని చెప్తున్నారు తప్ప ఇవన్నీ జరుగుతలేదు. కాబట్టే ఇక పార్టీ విషయం ఆయన చెప్పి నేను చెప్పే అవసరం లేదు. అది మాకు మొదటి తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ధనికుల పార్టీ, డబ్బున్నోళ్ళ పార్టీ అన్నీ తెలుసు. మరి పాపం వాళ్ళ అమాయకులు. ప్రభుత్వం వచ్చింది, మా ప్రజలకు ఏమన్నా సేవ చేయొచ్చు, మా గ్రామాలకు ఏమన్నా రోడ్డు లేని గ్రామాల రోడ్లు చేయొచ్చు, పేద ప్రజలకు ఇండ్లు చేయొచ్చు అని ఏదో నమ్మకంతో ఆశతో పోయింది. అవేవి జరగలేదు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తప్పకుండా గత 10 ఏళ్లలో ఆదివాసుల కొరకు, గిరిజనుల కొరకు అనేక సంక్షేమం అభివృద్ధి చేసిండు. తప్పకుండా అది కేసీఆర్ తోటి సాధ్యమవుతుంది. మేము ఆ ధనికుల పార్టీలో ఉండలేము, ఆ ధనికులతోటి కలిసి మరి పనిచేయలేమని చెప్పి నిరాశతోటి వాళ్ళు తిరిగి వచ్చిండు. వాళ్ళందరికీ ఇప్పుడు రోహిదాస్ కానీ, గోపాల్ కానీ, రామ్లాల్ కానీ, సంతోష్ కానీ వారికి మరొకసారి పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇంకా చాలామంది పోయిన వాళ్ళందరూ పరిశ్రమలని మా వాళ్ళు రోజు చెప్తారు. పోయిన వాళ్ళు ఎవరు సుఖంగా లేరు సార్. అక్కడ రోజు మన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి యొక్క జ్ఞాపకం తీసుకోకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉండలేరని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. మరి వారు కూడా రోహిదాస్ గారు స్వయంగా చెప్పారు, మేమే పోయి 90 రోజులలో తిరిగి వాపసు వచ్చినాం. దయచేసి ఎవరు అయినా పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎవరు పేదోళ్ళు అయినా అది మళ్ళా మోసపోతారు, మోసపోవద్దు, నేనే మోసపోయినా అనేది రోహిదాస్ గారు చెప్పిండ్రు. దాన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది. అందుకొరకే ఈ ఎన్నికలలో మళ్ళా మాత్రం సక్కు గారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ సైద్పూర్ ఏరియాలో మా ప్రతాప్, మరియల రోహిదాస్, మా దత్తు, విష్ణు వేలాది గారు వీళ్ళందరూ కూడా గట్టి పనిచేసి తప్పకుండా పార్లమెంట్ సభ్యుని గెలిపించుకుంటే ప్రశ్నించే గొంతుకలు అవసరం. వీళ్ళు ఎందుకు అంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ 420 హామీలు నెరవేర్చకుండా వాళ్ళ రెఫరెండం అంటారు. ఇదే మాకు ఎన్నికల రెఫరెండం అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ ఇస్తూ ఉన్నారో ఆ రెఫరెండం కనుక వాళ్ళు అనుకున్నది జరిగితే వాళ్ళు ఇక పని చేయరు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే చేస్తామంటారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా కాడా అది ప్రజలు చేస్తే అవుతారు. కానీ అందుకొరకే ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవాలా. వాళ్ళు పనిచేయడానికి హామీలు ఇవ్వలేదు, వాళ్ళు గెలుస్తారనుకోలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అనుకోలేదు. చూస్తున్నాం ఇవాళ అయితే రోహిదాస్ చెప్పినట్టు ఇవాళ ఏం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహం పెడితే నిన్న జయంతి రోజు కనీసం దాన్ని సాఫ్ సఫాయి చేయలేదు, అక్కడ పోయి పూల అర్పణ చేయలేదు. బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా కనీసం అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి మరి జన్మదినం సందర్భంగా పూలహారం వేసిచ్చి పుష్పగుచ్చాలు వేసి మరి వారికి మరి జన్మదిన సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారినే అవమానించిండు రేవంత్ రెడ్డి. అంటే ఈ నిమ్న జాతులందరినీ ఆయన అవమానించినట్టే. అందుకొరకే ఇలా రోహిదాస్ గారు ఆవేదన నిన్నారు. ఎందుకంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఇలా మరి అందరికీ దశ దిశ భారతదేశం యొక్క రాజ్యాంగమే రచించినటువంటి మరి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన జన్మదినాన కేసీఆర్ పెట్టినటువంటి విగ్రహానికి నేను ఎందుకు పూలమాల వేయాలని చెప్పి ఇంత అహంకారం ఉంటుందా? ఏ ప్రభుత్వాలయంలో పనులు చేస్తాం. మరి ఇలా కేసీఆర్ వేసిన సెక్రటరియట్ ఉంది, కేసీఆర్ కట్టిన సెక్రటరియట్ ఎందుకు కూర్చుంటున్నావు? మేము కట్టినటువంటి మా ప్రగతి భవన్లో మీ డిప్యూటీ సీఎం ఎందుకుంటా ఉన్నాడు?
సీతకి ఎందుకుంటా ఉంది. మీరందరూ కూడా సెక్రటరియట్ ఖాళీ చేయండి, సెక్రటరియట్ ఎవరు కూర్చుండకుండ్రి, అప్పుడు మీ మగతనం ఏర్పడుతుంది. మీరు కేవలం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే భారతదేశ ప్రజల్ని అవమానించినట్టు, నిమ్న జాతులందరిని అవమానించినట్టు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇలా బట్టి విక్రమార్క గారు నోరిప్పండి. బట్టి విక్రమార్క గారు ఎందుకు మాట్లాడుతున్నారు? నీకే స్వయంగా యాదాద్రిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కాకుండా నీకు కింద కూర్చోబెట్టిండు. ఇది రెండో అవమానం. అంతకుముందు ఇఫ్తార్ విందులో ఏదైతే మరి మీరు అసదుద్దీన్ ఓవైసీ గారికి మరి ఫ్రూట్ తినిపిస్తామంటే రేవంత్ రెడ్డి గారిని చేతి పట్టి ఆపి కనీసం అసదుద్దీన్ ఓవైసీకి మరి ఆ ఫ్రూట్స్ తినిపించే ఇఫ్తార్లో కూడా నిన్ను ఆపేసి నీ చేతి పట్టి ఇట్లా లాగుతున్నాడు. అది కూడా వైరల్ అయింది. నీ పక్కనటువంటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో తినిపిస్తాడు, కానీ బట్టి విక్రమార్క చేతితో తినిపించద్దంటే ఒక దళితుడని ఫ్రూట్లు తినిపిస్తానికి అడ్డం పడతాడు మీ రేవంత్ రెడ్డి. నీ కింద కూర్చోబెడతాడు యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో. ఇంకొక అవమానం కూడా మొన్న జరిగిందేదో, అవన్నీ వైరల్ అవుతూ ఉంది. బట్టి విక్రమార్క గారు నోరు ఇప్పండి, మరి అంబేద్కర్ వాదులందరూ ఇప్పండి, ఇలా క్షమాపణ చెప్పాలా రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి యావత్తు భారతదేశ నిమ్న జాతులందరం ఇలా ప్రతి ఒక్కళ్ళం కూడా దీన్ని ఖండించవలసిందే. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఎక్కడో అక్కడ దీన్ని ఖండిస్తాం. రేపు వీలైతే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చినా, ఏ మంత్రి వచ్చినా ఫస్ట్ మీ రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలదండ వేయలేదు, 125 అడుగులు కట్టింది. అందుకొరకే ఇలా మీరు క్షమాపణ చెప్పేదాకా ప్రజల దగ్గరికి ఇక్కడ కూడా వెళ్ళే నైతిక హక్కు లేని చెప్పి కూడా మనందరూ చెప్పుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.